మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో వీడియో ద్వారా వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సకల పరిశుద్ధులకు, సేవకులకు కృపయు సమాధానము దేవుని మందిరంలో నుండి దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము లూకాసు సువార్త 11వ అధ్యాయము 13వ వచనములోని దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనెను. క్రైస్తవ విశ్వాస జీవితంలో యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి దేవుని ఆత్మ అనగా పరిశుద్ధమైన ఆత్మ ఎంతో అవసరమై ఉన్నది. ఎందుకనగా పరిశుద్ధాత్మ మొట్టమొదటిగా మనము పాపులమని గ్రహించే ఒప్పింపచేయు ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే దావీదు భక్తుడు కూడా పలికిన ప్రతి ఒక్క మాట, దావీదు చేసిన ప్రార్థనలు, కీర్తనల గ్రంథంలో విజ్ఞాపనలు, మొరలు, విన్నపములు అవన్నీ పరిశుద్ధాత్మ ద్వారానే పలికాడని, స్తుతి కీర్తనలు అవన్నీ కూడా దేవుని ఆత్మ ద్వారా తాను పలికాడని, తాను ప్రార్థించిన ప్రతి ప్రార్థన దేవుని ఆత్మ ద్వారానే తాను పలికాడని, అవన్నీ మనం ఎలాగూ ప్రార్థించాలో, ఎలాగూ దేవుని స్తుతించాలో, ఎలాగూ దేవుని ఆరాధించాలో, ఎలాగూ మన పాపమును ఒప్పుకోవాలో, ఎలాగూ పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగునట్లుగా, పాప పరిహారము కలుగునట్లుగా, రక్తాపరాధమును విడిపింపబడినట్లుగా, మన పాపులమై ఉన్నామని గ్రహించినట్లుగా దేవుని ఆత్మ దావీదు ద్వారా కీర్తనల గ్రంథం అంతయు రాయబడి, దావీదు కీర్తనలన్నీ అలాగూ రాయబడి ఉన్నది. అందుకే మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనంలో దావీదు రచించిన చివరి మాటలు ఇవే అని 1వ వచనంలో రాయబడిన ప్రకారము యెషయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే అని 2వ వచనంలో యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది అని ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చున్నాడు. ఇశ్రాయేలులకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచు ఉన్నాడు అని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. కాబట్టి దేవుని ఆత్మచే దావీదు భక్తుడు చేసిన ప్రార్థనలు అవి విజ్ఞాపన ప్రార్థన, ఆర్తధ్వని, అలాగే విజ్ఞాపన ధ్వని, మనవుల ధ్వని, ఇవన్నీ కంఠధ్వని ఎత్తి ప్రార్థించి ప్రార్థనలు ఇవన్నీ కూడా దావీదు దేవుని ఆత్మ ద్వారా పలికాడు. అందుకే దావీదు 51వ కీర్తనలో, అయ్యా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయక, సత్యవాక్యమును ఏమాత్రం నా నోటి నుండి తీసివేయక, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయక, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించి, రక్తాపరాధము నుండి నన్ను విడిపించని పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేస్తాడు 51వ కీర్తనలో. అది ఆ ప్రార్థించడానికి మనకు అవసరమైనది పరిశుద్ధాత్మ. అందుకే అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు సువార్త 11వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన ప్రకారం మొదట మనం పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకనగా పరిశుద్ధాత్మ లేకుండా మనం ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియని సమయంలో ఆత్మ మనం ఏమి ప్రార్థించాలో మనకు సహాయం చేయు ఆత్మ, మన పాపమును ఒప్పుకోవటానికి ఆత్మ లేని వారుగా ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ మనం పొందుకోవటానికి మనం, ప్రభువా నీ ఆత్మను నాకు దయచేయ ప్రభువా. అందుకే జకరియా గ్రంథంలో రాస్తాడు 12వ అధ్యాయంలో, విజ్ఞాపన చేయు ఆత్మ నాకు అనుగ్రహించు ప్రభువా అంటాడు. ఆ ఆత్మను దేవుడు మనకు అనుగ్రహిస్తేనే కానీ ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో ఇలాగ ఆఖరి వచనం, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడు. పరిశుద్ధాత్మ వలన తప్ప, పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోలేడు. యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలంటే మనకు పరిశుద్ధాత్మ కావాలి. యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవటం అంటే మన పాపులమని గ్రహించి పాపములను క్షమించడానికి అధికారము గలవాడు యేసుక్రీస్తు ప్రభు అని మనము నమ్మి ఆ పాప క్షమాపణను ఒప్పింపచేయు ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం పాప క్షమాపణ పొందుకోవటానికి పరిశుద్ధాత్మ. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాసి ఉన్నారు. ఆయన మనకు అర్థం కాని సంగతులను
పరిశుద్ధాత్మ ఎందుకు మనకు అవసరమో అని దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగ చెప్పారు 7వ వచనంలో, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, అనగా ఉత్తరవాది. ఆ ఉత్తరవాది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు, మన హృదయంలో నిత్యము ఈ లోకంలో మనం జీవించినంత కాలము యేసుక్రీస్తు ప్రభువు నామముందు విశ్వాసం ఉంచుటకు, ఆ విశ్వాసం ఉంచి మన పాపమును ఒప్పుకొని విశ్వాసము ద్వారా మన పాప క్షమాపణ పొందుకొని పరిశుద్ధాత్మ ఇక మనం పాపం చేయకుండా అడ్డగించేవాడుగా మన హృదయంలో ఉన్నప్పుడు శోధనలు తప్పించేవాడుగా మనకు హృదయంలో ఎల్లప్పుడూ ఉండటానికి ఆయన వేరొక ఆదరణకర్తలు అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయన ఎరుగదు కనుక ఆయన పొందనేరదు. మీరు అనగా నా నామముందు విశ్వాసం ఉంచిన వారు, నన్ను వెంబడించేవారు, నన్ను నమ్ముకున్నవారు, నేను ప్రభువునని, రక్షకుడని, నేను విమోచకుడని, నేను పాపములు క్షమించడానికి అధికారం గలవానిగా నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఈ లోకంలోనికి ఉన్న ఆ రక్షకుడిని మీరు విశ్వసించి హృదయమందు విశ్వసించి నోటితో ప్రభువు అని ఒప్పుకొని ప్రభువు నామమును ప్రార్థించు వారందరికీ ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెళ్ళిపోవటం వలన ఈ లోకమును విడిచి తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళిపోవటం వలన మనకు ప్రయోజనకరము. వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడని 7వ వచనం 16వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆయన వచ్చి ఏం చేస్తాడు? నేను వెళ్ళిన ఎడల ఆయన్ను మీ యొద్దకు పంపుదును. ఎలాగ పంపుతాడు? తండ్రిని వేడుకున్నాడు. ఇప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 25వ వచనంలో, నేను మీ యొద్ద ఉండగానే మీ మాటలు మీతో చెప్పించింది ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులంటే మీకు జ్ఞాపకము చేయును. ఆయన తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామంలో పంపబోవు పరిశుద్ధాత్మ ఆదరణకర్త ఉత్తరవాది ఆయన అనగా 16వ అధ్యాయం 13వ వచనంలో, సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలో కొన్ని తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. కాబట్టి మనము పరిశుద్ధాత్మను పొందుకోవటానికి యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే తండ్రిని వేడుకొని ఆ యేసుక్రీస్తు ప్రభు అని మన ప్రభువును రక్షకుడైన నామంలో పరిశుద్ధాత్మగా ఆయన ఈ లోకంలోనికి పంపి మనలో ఉండటానికి, మనతో కూడా ఎల్లప్పుడూ ఉండటానికి, మనం ఈ లోకంలో జీవించినంతకాలం మనతో కూడా ఉండి ఆయన ఏం చేస్తాడంట? 8వ వచనము 16వ అధ్యాయము, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వల్ల మీరు ఇక్కడ నన్ను చూడరు కనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయును. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ మన పాపమును ఒప్పింపు చేసి, అందుకే దావీదు భక్తుడు కూడా కీర్తనల గ్రంథము 139వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో వ్రాస్తూ తండ్రి ఆయన ప్రభువా 23వ వచనంలో, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము ఉన్నది చూడుము, నన్ను నిత్య మార్గమున నడిపించుము అని మనము చదువుతూ అలాగ మనము కూడా ప్రార్థన చేయాలి. అది పరిశుద్ధాత్మ ద్వారా దావీదు భక్తుడు చేసిన ప్రార్థన అయి ఉన్నదని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనము ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న వారముగా ఆ పరిశుద్ధాత్మను ఆ అడుగుట వలన అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును అని దేవుడు మనకు సెలవిచ్చిన ఆ మాట ప్రకారం మనము పరిశుద్ధాత్మను పొందుకొని మన పాపులమని గ్రహించి పాపమును క్షమించడానికి అధికారం గలవాడుగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలను మనకు జ్ఞాపకం చేయడానికి ఆయన పరిశుద్ధాత్మని ఈ లోకంలోకి పంపి ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే మన పక్షం మనం ఎలాగూ ప్రార్థన చేయాలో అంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచు ఉన్నాడు. ఏలనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ
ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయంలోని పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలైనా కానీ దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచు ఉన్నాడు. ఆత్మ మనం ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియని సమయంలో ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడే. మనం పాపం ఒప్పుకుంటున్నామంటే మన పక్షముగా మనలో ఉన్న మన తండ్రి నామమును పంపబడిన పరిశుద్ధాత్మ, మనలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ, మనము పరిశుద్ధాత్మకు, మన దేహము పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నది. ఆ మనలో నివసించున్న ఆ పరిశుద్ధాత్మ మన పాపములను గ్రహించి ఆ పాపమును ఒప్పుకున్నట్లుగా దావీదు భక్తుడు 51వ కీర్తనలో చేసిన ప్రార్థన అది నిజంగా ఉజ్జీవ కీర్తన. నిజమైన ఉజ్జీవ కీర్తన ఏమిటంటే, మనం ఎప్పుడైతే పాపములను గ్రహించి పాపంలో మనం 51వ కీర్తన 5వ వచనంలో నేను పాపంలోనే పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను అని దేవునికి చేయు ప్రార్థన ఉండాలి. అందుకే 10వ వచనంలో 9, 10 వచనం, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయము, దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందము మరలా నాకు పుట్టించి 14వ వచనంలో దేవా నా రక్షణకర్త యోగు దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపించు. ఎప్పుడైతే మనం అలాగూ ప్రార్థన చేస్తామో కీర్తన గ్రంథము 9వ అధ్యాయంలో ఆయన రక్తాపరాధం నుంచి మన పాపంలోనే పుట్టాను, పాపంలో తల్లి నన్ను గర్భం ధరించింది, నేను పాపినను ఒప్పింప చేసేది పరిశుద్ధాత్మ. అందుకే పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయక, నీ సన్నిధిలో నన్ను త్రోసివేయక రక్తాపరాధం విడిపించు అని చెప్పినప్పుడు 9వ అధ్యాయం కీర్తన గ్రంథంలో 12వ వచనంలో ఆయన రక్తాపరాధం గురించి విచారణ చేయనప్పుడు బాధపరచబడి వారిని జ్ఞాపకం చేసుకొను, వారి మొరను ఆయన మరుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరిశుద్ధాత్మను మన పాపంలో ఒప్పుకోవటం ద్వారా యేసుక్రీస్తును ప్రభువని ఒప్పింప చేసే హృదయ ఆత్మను దేవుడు మన పరిశుద్ధాత్మ వలన తప్ప మనకు ఆ పాపము ఒప్పుకునే ఆత్మ సహాయం మనకు దేవుడు అనుగ్రహించి అలాగూ ప్రార్థించి దావీదు భక్తుడు చేసిన ప్రార్థనలు, విజ్ఞాపన, విన్నపము, మనవి అవన్నీ కూడా మనం ఎలాగూ ప్రార్థన చేయాలో. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఎలాగూ ఎందుకు మనం అలాగూ ప్రార్థన చేయాలి అంటే 6వ అధ్యాయంలో భక్తుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ఆవేశం వలన మనము చూడండి ఒకసారి 6వ అధ్యాయం 11వ వచనంలో మీలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడతారు. ఇప్పుడు అందుకు మనకు పరిశుద్ధాత్మ అవసరము. ఆ పరిశుద్ధాత్మను దేవుడు తన అడుగు వారికి నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. ఆ పరిశుద్ధాత్మే దేవుని వాక్యము గ్రహించే శక్తిని, ఆ పరిశుద్ధాత్మే పాపములను క్షమించే ఆత్మ నడిపింపును, ఆత్మ విజ్ఞాపన చేయు ఆత్మను ఆ పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహిస్తాడు. మనం పాపులను గ్రహించే హృదయాన్ని కూడా దేవుడు మనకు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన సర్వసత్యంలో నడిపించే ఆత్మ, సత్య స్వరూపియగు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మ, మనల్ని పరిశుద్ధపరచు ఆత్మ, దేవుని సన్నిధిలో నడిపించు ఆత్మ, ఆ పరిశుద్ధ ఆత్మ మనకు ఎంతో అవసరమై ఉన్నదని, దానిని ప్రార్థన ద్వారా మనం ప్రభువును వేడుకోవాలని. అప్పుడు ఆయన, అందుకే పరిశుద్ధాత్మ సహాయము లేకుండా మనమేమి చేయము. ఆ పరిశుద్ధాత్మ కూడా ఏం చేస్తాడంటే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఇలాగ 2వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో 9వ వచనంలో ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుషుల హృదయమునకు గోచరం కాలేదని రాయబడి, మనకైతే దేవుడు వాటిని మనకైతే అనగా మనము యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచిన వారము, పరిశుద్ధాత్మ సహాయం వలన యేసు ప్రభు అని మనం ఒప్పుకున్న వారము, హృదయమందు విశ్వసించిన వారము, నా పాపముల నిమిత్తము ఆయన మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై తిరిగి పరలోకంలో తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడై విజ్ఞాపన చేయుచున్నాడని మన హృదయమందు విశ్వసించి, దేవుడు మృతుల్లో ఆయన లేపాడని హృదయమందు విశ్వసించి, నన్ను కూడా లేపునని హృదయమందు నమ్మకంతో విశ్వాసంతో పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మన పాపములు ఒప్పుకొని ఆయనను ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయన నామం ప్రభువు నామమును ప్రార్థించేవారు మనకైతే ఆ ఆత్మ బయలుపరిచి ఉన్నాడు. దేవుడు ఏవి కంటికి కనపడలేదు, ఏవి చెవికి వినపడలేదు, ఏవి సిద్ధపరిచాడు అవన్నీ దేవుని ఆత్మ లేని వారికి కనపడవు. కానీ
పరిశుద్ధాత్మను పొందిన వారికి దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరచబడి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములు కూడా పరిశోధిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం అర్థం చేసుకునే ఆత్మ సహాయము, దేవునికి ఎలాగో ప్రార్థన చేయాలో ఆ పరిశుద్ధాత్మ సహాయము మనకు ఎంతో అవసరమైనది. మన పాపమని గ్రహించడానికి ఆ పరిశుద్ధాత్మ సహాయం ఎంతో అవసరమై ఉన్నది. దేవుని ఆరాధించే విషయంలో కూడా ఆత్మతో ఆరాధించాలని, సత్యముతో ఆరాధించాలని, ఆ సర్వ సత్యంలోకి నడిపించి సత్య స్వరూపియగు ఆత్మ నీలో ఉన్నప్పుడు నీవు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తావని, ఆత్మతో మనసుతో ప్రార్థన చేస్తావని, దేవుని దృష్టికి అంగీకారకృతమైన ధ్యానము నీవు చేస్తావని, నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ మనలో ఉండి మనము ఆత్మతో ఏకీభవించి చేసే ప్రార్థన ద్వారా ఆయన స్తుతించే, ఆయనకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపించే ఆరాధన నీవు చేస్తావని. అందుకే 12వ వచనము 2వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకోవటానికి మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను మనము పొంది ఉన్నాము. ఆ దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మ దేవుడు మన కొరకు ఏవి సిద్ధపరిచాడో, ఎవరు ఎప్పుడు రక్షింపబడాలో, మనం ఎలాగూ రక్షణ పొందాలో, ఎలాగూ దేవుని నామాన్ని మహింపరచాలో ఆ ఆత్మ మనకు దయచేస్తూ ఉంది. కాబట్టి ఆ ఆత్మ ఎవరు అంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనములో ప్రభువే ఆత్మ, ఆ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రము ఉండును. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు ప్రభువుకు ఆత్మచేత పోలికగానే మార్చబడి ఉన్నాము. ఇది క్రీస్తు స్వరూపంలోనికి మనం మార్చబడాలి అంటే ఆఖరిగా మనకు పరిశుద్ధాత్మ ఎంతో అవసరమై ఉన్నది. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి, కానీ మనకు సమయం లేదు. కాబట్టి మనం పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగా అదే దేవుని రాజ్యంలో నీతిని వెతుకుట మొదట. కాబట్టి మనం దేవుని రాజ్యం నీతిని వెతుకుచు దేవుని రాజ్యం మొదట వెతికినప్పుడు ఆ దేవుని రాజ్యం భోజనం పానము కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందము మనం పొందుకుంటాం. అది పరలోక సంబంధమైనది. ఆత్మను అనుగురించి ఆనందము, దేవుని కార్యం తెలియజేయి పరిశుద్ధాత్మ మనలో ఉన్న లోటును మనం సవరించుకొని విజ్ఞాపన చేసే ఆత్మ పరిశుద్ధాత్మ మనలో ఎల్లప్పుడూ ఉండటానికి, ఈ లోకంలో మనం జీవించినంతకాలం మనతో కూడా ఉండటానికి, మనలో నివసించడానికి, మన యొద్ద ఉండటానికి తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామములు పంపిన పరిశుద్ధాత్మ ఆయన ఉత్తరవాదిగా మన పక్షము విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మనం అడుగునప్పుడల్లా పరిశుద్ధాత్మ సహాయం కొరకు మనం ప్రార్థించినప్పుడు ఆయనే మన పక్షముగా మనం ఏది అడగాలో, మనకి ఏది అవసరమై ఉన్నదో, అది ఆత్మరక్షణ అవ్వచ్చు, ఆత్మీయ అవసరత అవ్వచ్చు, శరీర సంబంధమైన అవసరం అవుతుంది, ఈ లోకంలో జీవించడం మనకు అవసరమై ఉన్న ప్రతి ఒక్క విషయం గురించి దేవుడు మనకు, అందుకే ఆయన ఆత్మయు నా మాటలు ఆత్మయు సత్యమును జీవమునై ఉన్నాయి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఇలాగ సెలవిచ్చారు. అందుకే నా మాటలు నమ్ముకున్నప్పుడు, నా మాటలు విని గ్రహించినప్పుడు, నా మాటలు నమ్మి మీరు ప్రార్థించినప్పుడు మీకు ఆ మాటలను పరిశుద్ధాత్మ మీకు జ్ఞాపకం చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రతి మాటను ఆయన జ్ఞాపకం చేసి మనము ఆయన నామమును ఒప్పుకొని ఆయన నామమును ప్రార్థించడానికి దేవుడు మనకు ఆయన ద్వారా అనుగ్రహించిన ఆ పరిశుద్ధాత్మను, దేవుడు మనకు అనుగ్రహించిన ఆ పరిశుద్ధాత్మను పొందుకోవటానికి మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో సెలవు. ఎందుకనగా యోహాను సువార్త 6వ అధ్యాయం 62-63 వచనంలో ఆత్మయే జీవింపచేయునది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. ఆత్మ ఎవరు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 45వ వచనంలో జీవింపచేయు ఆత్మగా యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోనికి వచ్చి మనలను తిరిగి జీవాత్మలుగా సృజించడానికి, జీవించు ప్రాణులుగా ఉన్న మనలం పాపము చేసి దేవుని అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్న మనలము, జీవించు ప్రాణులుగా ఉన్న మనలను దేవుని మహిమలోకి నడిపించడానికి, జీవాత్మలుగా మరలా సృజించడానికి, జీవింపు చేయు ఆత్మగా పరిశుద్ధాత్మగా ఆయన ఈ లోకంలో ప్రస్తుత కాలం మన హృదయంలో నివసించుటకు, మనలను ఆయన సన్నిధిలో దేవుని స్వరూపంలో దేవుని పోలికలోకి మార్చడానికి, క్రీస్తులో మనం పాలువారవై ఉండటానికి పరిశుద్ధాత్మ సహాయం మనకు ఎంతో అవసరమని యేసుక్రీస్తు ప్రభు వారి ఉదయకాలంలో వాక్యదానం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అట్టి ఆత్మ సహాయమును, ఆత్మ నడిపింపును దేవుడు మీకును, మీ కుటుంబములకు, మీ హృదయములకు, మీ ఆత్మలకు దయచేయునుగాక. ఆమేన్. ప్రభువానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ, పరలోకమందున మా తండ్రి యేసుక్రీస్తు ప్రభు, అవును తండ్రి, మా మధ్య ఉండుటకు, మాలో ఉండుటకు ఎల్లప్పుడూ ప్రభువా
మీరు నివసిస్తూ ఉన్నారని, మా దేహము పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదని ప్రభువా మేము అలా గ్రహించి మీ పరిశుద్ధాత్మను పొందుకుంటాగా మేము ప్రార్థించి, ప్రభువా మేము పాపములు ఒప్పుకొని మీ పరిశుద్ధాత్మ వల్ల పరిశుద్ధపరచబడి మీ సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభు అని హృదయమందు విశ్వసించి నమ్మి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఆత్మతో ప్రార్థన చేయొచ్చు. ప్రభువా పాపములు ఒప్పుకొనొచ్చు, మీరు మా ప్రభువును మా రక్షకుడని హృదయం ముందు విశ్వసించి నోటితో ఒప్పుకొని మీ నామమును ప్రార్థన చేయు. ఆత్మను మా అందరికీ దయచేయమని, మీరు అక్కడ కొరకు సిద్ధపరిచే ఆత్మను మా కొరకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఉదయకాలం ప్రభువా పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి మీ ఆత్మ ద్వారా స్వస్థత అనుగ్రహించండి, మీ ఆత్మ ద్వారా కార్యసిద్ధి కలుగజేయండి, మీ ఆత్మ ద్వారా పాపములు క్షమించండి. పరిశుద్ధాత్మ దేవా సహాయం చేయండి. వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రతి శోధనను తొలగించి యేసుక్రీస్తు ప్రభు అని రక్షకుడిని నిజంగా హృదయమందు విశ్వసించి ఆత్మ సంబంధులుగా మారినట్లు సహాయము దయచేయమని మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహాయం, అన్యోన్య సహవాసం దేవుడు మీకును మీ కుటుంబాలకు అనుగ్రహించి మిమ్మల్ని కాపాడి సంరక్షించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.